హైదరాబాద్ మీర్పేట్లో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య వెంకటమాధవిని గురుమూర్తి అత్యంత క్రూరంగా చంపాడని సిపి వెల్లడించారు. భార్యను చంపినందుకు అతడిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడని తెలిపారు. ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. హత్య చేసిన వాళ్ళు ఎక్కడో చిన్న తప్పు చేసి దొరికిపోతారని మాకు ట్రైనింగ్ లో నేర్పించారని తెలిపారు. ఈ కేసులో కూడా గురుమూర్తి అలాగే దొరికిపోయాడన్నారు. సిపి తెలిపారు. పోలీసులు నిందితుడిని మీర్పేట్లోని ఇంటికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ లో పుట్ట వెంకట మాధవి ఈవిడ నేరస్తుడు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి. 30 సంవత్సరాల వయసు ఉంటుంది. జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్. ఇక్కడ వచ్చి చిల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడ కాల్చిన తర్వాత అన్ని బీచ్ కాల్చిన తర్వాత అప్పుడు అతను తీసేసి ఒక కస్టల్తో దాంతో దాన్ని రోకల్ బండ అంతా తీసుకొని ముక్కలుగా చేసి అది వేడైంది, బాయిల్ అయింది, వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. We got sufficient evidence to prove this, and we got that చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి తీసుకెళ్లి ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేశాడు. క్షణికావేశం కాదండి ఇది. ఇది ప్రీ ప్లాన్. పిల్లలు అక్కడ ఉండడము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లలైనా తెచ్చుకోవాలి. పిల్లలు అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. ఈయన వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసాం. దానికి తగ్గట్టుగా బాడీలో మనం అడ్మిసిబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్ లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం.